తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక ఇల్లులు కానీ విల్లాలు కానీ అన్ని కూడా మొత్తం జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మోకిల్లాలో అయితే ఉన్నాం. మోకిల్లా వద్ద మనం చూడవచ్చు లా పొలామా విల్లాస్ అనేటువంటి ఒక విల్లాస్లో అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో 212 విల్లాలు ఉన్నటువంటి ఒక మొత్తం ఈ యొక్క హౌసింగ్ సొసైటీలో మాత్రం లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా భారీగా అయితే వరద నీరు చేరడం జరిగింది. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే చాలా ప్రాంతాల్లో ఇట్లా జలమయమైనటువంటి పరిస్థితులను గమనిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క లా పొలామా విల్లాస్ అనేది కూడా చుట్టూ పచ్చని పొలాల మధ్య నిర్మించినటువంటి ఒక విల్లాస్ అయితే ఇటు భారీ వర్షం కారణంగా ఇటు వరద నీరు పోటెత్తింది. మనం చూడవచ్చు విల్లాస్ ఎంట్రన్స్ నుంచి కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో 2 కాలనీల వరకు కూడా అంటే మనం గమనిస్తే 212 ఉన్నటువంటి విల్లాస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విల్లాసంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు పోలీసులు ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికైతే పూర్తి స్థాయిలో విల్లాలకు వెళ్లేందుకు వీలు లేకుండా అయితే రోడ్డు మొత్తం కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి. పరిసరాలు మొత్తం కనుక మనం గమనించినట్లయితే ఇటు పార్కింగ్ స్థలం కానీ ఎంట్రన్స్లో మొత్తం కూడా ఈ చెట్లన్నీ కూడా కొన్ని గాలులకు చెట్లు విరిగిపడినటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా అయితే చూడవచ్చు. ఎందుకంటే భారీ వర్షం కారణంగా అయితే ఇక్కడ ప్రజలు లోపలికి వెళ్లేందుకు కానీ బయటకు వచ్చేందుకు కానీ వీలు లేనటువంటి పరిస్థితి. కేవలం కార్ల ద్వారా మాత్రమే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కార్లు కూడా చూస్తున్నాం చాలా ఇబ్బందికరంగా ఇటు ఒక నది కానీ లేదంటే ఒక వాగును కానీ దాటేటువంటి విధంగా అయితే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరద నీరు ఎక్కువగా ఉండడం కారణంగా ఇటు వాహనాలు కూడా లోపలికి పోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గమనిస్తున్నాం ఏంటంటే ఒక కారును ఇటు దాటించేందుకు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేయాల్సినటువంటి విధంగా అయితే కారులో ఉన్నటువంటి వ్యక్తులు వాహనాలు నడుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ పనిచేసే వారందరూ కూడా ఇటు నిరాశ్రయులనే చెప్పచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి లోపల కూడా విల్లాస్కి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా బయటకు వెళ్లాల్సిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే భారీ వర్షం కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చెరువులో కనెక్షన్ సంబంధించినటువంటి నాలాలు ఏవైతే ఉన్నాయో సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే ఇది పక్కనే నాలాలకు పక్కనే ఉండడం కారణంగా ఇటు కూడా వాటర్ డైవర్ట్ అయ్యానటువంటి స్థానికులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఈ వర్షాలకు సంబంధించి మనం కనుక గమనిస్తే 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా అయితే ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఈ విల్లాలను వదిలేసి బయటికి సమీపంలో ఉన్నటువంటి తమ బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ప్రతి గల్లీలో కనుక గమనించినట్లయితే ఇక్కడ 10కి మించి కూడా అక్కడ విల్లాస్ అయితే నిర్మాణం జరిగినాయి. మనం చూస్తున్నటువంటి ఒక ఫస్ట్ ఫేజ్ రోడ్లో కనుక మనం గమనించినట్లయితే 1 నుంచి 9 వరకు కూడా విల్లాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. విల్లాలకు కూడా పూర్తిగా వాటర్ అనేది కూడా గమనించవచ్చు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు లేకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సంబంధించి ఇటు మోకాళ్ళ లోతుకు మించి కూడా ఇక్కడ వాటర్ అంతా కూడా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి చేరడంతో అయితే పూర్తి స్థాయిలో ప్రజలు ఉండలేనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళాలన్నా లోపలికి తిరిగి రావాలన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో అయితే విల్లాలకు సంబంధించినటువంటి యజమానులందరూ కూడా విల్లాలను వదిలేసి బయటికి వెళ్ళినటువంటి దుస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క విల్లాలు కూడా చాలా కాస్ట్లీ విల్లాలు అని చెప్పవచ్చు. సుమారు ఒక్కొక్క విల్లాకు 6 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో యజమానులందరూ కూడా భారీ వర్షం కారణంగా ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ కూడా చేసే మనం కనుక గమనిస్తే ఫేజ్ 1 రోడ్లో చూస్తే మీకు ఎక్కడ కూడా రోడ్డు కనిపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం ప్రస్తుతం మోకాళ్ళు మునిగేంత వరకు అంత లోతున్నటువంటి వాటర్ వద్ద అయితే మనం ఇక్కడ నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గమనించినట్లయితే రోడ్డు పొడుగుతా కూడా ఎక్కడ కూడా రోడ్డు కానీ మనకు కనిపించినటువంటి పరిస్థితి. సుమారు ఇక్కడ మనం గమనిస్తే మోకాళ్ళ లోతు వాటర్ అయితే రోడ్డు పొడుగునా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే పరిస్థితి సుమారు 3 ఫేజ్ వరకు కూడా 3 రోడ్లు కూడా ఇదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన రహదారి ఏదైతే ఉందో పూర్తిగా జలమయం అవడం జరిగింది. జలమయం అవడం కారణంగా ఇటు వాహనాలు కూడా రాకపోకలకు కూడా కొంత ఇబ్బంది అనేది నెలకొంది. దీంతో ఎవరు కూడా ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళ్ళి వచ్చేందుకైతే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు బయటికి వెళ్ళడం లోపలికి రావడం లాంటి ఎన్నో పనులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వర్షం ఎక్కువైతే నీరు మరింత పెరుగుతుందన్నటువంటి ఒక భయంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక విల్లాలో ఉన్నటువంటి యజమానులందరూ కూడా వారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత శాఖల అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ వాటర్ను కనుక మనం గమనిస్తే ఇక్కడ మోకాళ్ళ లోతుకు మించినటువంటి వాటర్ అయితే ఉన్నాయి గమనిస్తున్నాం.
పూర్తి స్థాయిలో ఇటు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో అయితే అందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా పోలీసులను కూడా సహాయం కోరిన నేపథ్యంలో చాలామంది పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వారిని బయటికి తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మనం గమనిస్తే ప్రధానంగా ఈ 3 కాలనీస్ ఏవైతే ఉన్నాయో 3 స్ట్రీట్లకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మనం 2 వైపులా కూడా గమనించవచ్చు. ఒకవైపే కాకుండా మరొక వైపు కూడా ఇటు 2 వైపులా కూడా వాటర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోయిన నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రజలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇటు వాహనాలు కూడా ఈ యొక్క రోడ్డును దాటడానికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మనం కనుక విజువల్స్ ద్వారా గమనిస్తే వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్పీడ్లో వస్తేనే ఈ రోడ్డును దాటగలిగేటువంటి పరిస్థితి, లేని పక్షంలో అయితే బండ్లు ఎక్కడైనా మధ్యలో ఆగిపోతాయనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క విల్లాస్లో అయితే ఉంది. ఇటు లాపోలామా విల్లాస్కి సంబంధించి కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఇదే పరిస్థితి, సుమారు 6 నుంచి 7 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ప్రజలు జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో చాలా సార్లు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే వచ్చాయని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఏదైతే నాలాలకు సంబంధించినటువంటి వాటర్ వెళ్ళేటువంటి ప్రాంతాలలో కొంత ఇటు కబ్జాలు కూడా గురయ్యాయి. దాని కారణంగానే ఇక్కడికి విల్లాస్లోకి వాటర్ వస్తున్నాయని చెప్పేసి స్థానికుల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో విల్లాలోకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎట్లాంటి అనుమతి లేని విధంగా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ మొత్తం కూడా నిండినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజులుగా వర్షం కురవడంతో పాటు రానున్న 24 గంటల పాటు కూడా వర్షం కురవనున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో అయితే ఇక్కడ చాలామంది కూడా ఇంకొక విల్లాలను వదిలేసి బయట తమకు సంబంధించినటువంటి బంధువుల ఇల్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ లాపోలామా విల్లాస్ వద్ద ఉంది. దీనికి సంబంధించి ఇటు మోకిలాకు సంబంధించినటువంటి సంబంధిత శాఖల అధికారులను కూడా ఇక్కడ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్న ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క మోకిలాలో ఉన్నటువంటి లాపోలామా విల్లాస్ వద్దకు ఇటు సంబంధిత పోలీసుతో పాటు రెవెన్యూ, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వారికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అయితే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ భారీ వర్షంతో ఇంకా మరింత ప్రమాదం ఏమైనా సంభవిస్తుందన్న భయంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి విల్లాలకు సంబంధించినటువంటి యజమానులందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తమ బంధువుల ఇళ్ళకు కానీ లేదంటే వేరొక ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మోకిల్లాలో ఉన్నటువంటి లాపోలామా వద్ద గత 2 రోజులుగా కొనసాగుతూ ఉంది. కెమెరామ్యాన్ వేణుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.